హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దేవుని గురించి. ఎందుకంటే నేను దేవుని ఫైండ్ అవుట్ చేసుకున్నాను. సో నేను దేవుని చూశాను, దేవునితో మాట్లాడాను. దేవుడు నాకు అన్నీ చెప్పిండే కానీ ఒకటి మాత్రం చెప్పలే. అది చెప్తే అన్నీ చెప్తాడు దేవుడు, ఒక్కటి మాత్రం చెప్పాడు. అది రహస్యం. అది పుట్టుక చెప్తాడు, అన్నీ చెబుతాడు దేవుడు, ఒక్కటి మాత్రం చెప్పడు. ఆ ఒక్కటి ఏంటంటే మనం ఎప్పుడు చనిపోతామో చెప్పడు. అది చెప్తే మనం ముందు జాగ్రత్తగా ఉండి ఆ పని చేయము. ఇప్పుడు చాలామంది ఎలా చచ్చిపోతారు, రోగాలు వచ్చి, యాక్సిడెంట్లు అయ్యి, కొందరేమో హార్ట్ అటాక్ వచ్చి, కొందరేమో రకరకాలుగా చచ్చిపోతారు. కొందరేమో కష్టాలు వచ్చిన చచ్చిపోతారు, కొందరేమో ఇట్లా అట్లా రకరకాలుగా ఉంటాయి. సో నేనేమనుకున్నానంటే, అందరు ఈ భారతదేశంలో ఎవరు ఏదో విధంగా ఏదో ఒకటి కనిపెడతా ఉంటారు. అలాగే నేను కూడా కనిపెడదామని ఒకటి నేను దేవుణ్ణి కనిపెట్టాను. అండ్ అదేవిధంగా ఈజీగా చచ్చిపోవడం ఎలాగో కనిపెట్టాను. ఈజీగా చచ్చిపోవడం ఎలాగో కనిపెట్టే కానీ అది చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే అప్పుడు ఆ సావు నా వల్ల, అది విన్నాక నా వల్ల ఎవరైనా చనిపోయిండ్రు అనుకో, ఇక చూడు, భారతదేశంలో నన్ను చంపుతారు ఇక ఊరేసుకొని. సో అది మ్యాక్సిమం చెప్పను. ఇక అదంతే. ఇక ఆ రీసెర్చ్లో నేను బతికే కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నా, లేకపోతే అటు ప్రాణం అటే. ఇక ఆ రీసెర్చ్లో గట్టే పోయిద్ది, ఇక మళ్ళీ రాదు అలా. అందుకనే సో దేవుణ్ణి గుర్తించడం ఎలా, దేవుని ఫైండ్ అవుట్ చేయడం ఎలా, దేవునితో మాట్లాడడం ఎలా, దేవుణ్ణి మీ తర్వాత మీరు దేవుని దొరకబట్టినాక ఏమని చేసుకోండి, ఇక కొట్టండి, తిట్టండి, ఇక ఏమని చేసుకోండి. కానీ అవి ఏం చేయలేరు. ఎందుకంటే ఆ దేవుడు మీలోనే ఉంటాడు కనుక. అవు మళ్ళా సో తర్వాత చెప్తాలే ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో. దేవుడు మీలోనే ఎందుకు ఉంటాడు, ఆయన మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఫైండ్ అవుట్ చేయడానికి అప్పుడు మనకి జ్ఞాన జ్యోతి వెలగదు. అన్నీ మనలోనే ఉంటాయి అబ్బా, మీరు నమ్మకపోండి. ఇప్పుడు మన భారతదేశం ప్రకారంగా నేను హిందువునే, కానీ బొట్టు పెట్టుకోలేదు అనేసి మీరు ఏదో అనుకోకండి. ఇక బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదంటే, మొన్న రీసెంట్గా జరిగిన తిరుమలలో దేవునికి పెట్టే ప్రసాదాలే విషమైన కల్తీ నెయ్యి, ఇది అది అంత దాకొద్దు, మీరు అక్కడ దాకా వెళ్ళొద్దు. తల్లి పాలు పిల్లలకి పట్టలేని దుస్థితి వచ్చిందంటే మరి చూడండి. ఇక అట్లనే అదే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, కొందరు తల్లి పాలు పిల్లలకి పట్టించరు. ఎందుకు? విషమనో లేదా సంథింగ్ ఏదో అనేసి కొన్ని కారణాంతరాల వల్ల పట్టరు. ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? వ్యవసాయం వల్ల అంటే ఏంది? భూముల్ని నాశనం చేయమన్నది ఎవరు? హైబ్రిడ్ విత్తనాలు వేయమన్నది ఎవరు? ఎన్ని చేయమన్నది ఎవరు? సో అంతా మార్చేసిండ్రు అన్నమాట. సో ఇక కుంకుమ ఇప్పుడు కెమికల్ అయిపోయింది, నేచురల్గా ఇక కష్టమైపోతుంది. దాన్ని ఇక మరి బొట్టు పెడితే అంత మంచి తెలుసు, బొట్టు పెడితే మనకే ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఆ ఆరోగ్యమైన బొట్టు అనారోగ్యానికి ఇదైతే మళ్ళీ నేను తొందరగా చచ్చిపోతా కదా. నా మూడో కన్ను మళ్ళీ అక్కడే ఉంటుంది, మళ్ళీ నాకు అప్పుడు ఇబ్బంది కాదు. నిజంగా ప్రతి ఒక్కరికి 3 కళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరికి 3 ఆత్మలు ఉంటాయి. ఆ 3 ఆత్మల్లో ఒకటి దేవుడు, ఒకటి దయ్యం, ఒకటి మనమే. నేను మాట్లాడేది ఇదే. దేవుని ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే, సమస్తంలో దేవుడు ఉంటాడు, ప్రతి ప్రాణిలో దేవుడు ఉంటాడు. ఇది మన సనాతన ధర్మంలోనే ఉన్నది.
ఇవి 2 ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సమస్తంలో దేవుడు ఉన్నప్పుడు మనలో కూడా ఉంటాడుగా. గెస్ చేసిన మళ్ళా నా దగ్గర కూడా ఉంటాడు దేవుడు. మరి ఉంటే మాకు డౌట్ ఎలాగ వస్తుంది? మరి ఉంటే ఎందుకు కనిపించట్లేదు అంటారు. మరి ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? కష్టాలు వస్తే ఎందుకు ఆదుకోవట్లేదు? ఎన్ని ప్రశ్నలు వస్తాయో, నెంబర్ ఆఫ్ ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు వేసుకునే ముందు దేవుణ్ణి దొరకబట్టారంటే మీకు మీరు ఎలా ప్రశ్న వేస్తారంటే, మీకు మీరు ఎప్పుడైనా కనిపించిండ్రా అంటే మీరు ఎలా ప్రశ్నించుకోవాలి? నాకు నేను ఎప్పుడైనా కనిపించానా అని నువ్వు ప్రశ్న వేసుకో. నీకు నువ్వు ఎప్పుడైనా కనిపించినావా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీకు మీరు ఎప్పుడైనా కనిపించారా? ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు నేను కెమెరాలో నాకు నేను కనిపిస్తున్నా, ఇవి కాసేపు ఏమి లేవు అనుకోండి, కెమెరా లేదు, అద్దం లేదు, ఏమి లేవు అనుకోండి, ఎట్లా కనిపిస్తారు? నేను నిన్ను చూస్తా, మీరు నన్ను చూస్తారు. మన ఇద్దరు సేమ్ అని అనుకుంటాం, ఆకారాలు ఇవన్నీ అన్నీ సేమ్ అనుకుంటాం. కానీ నాకు నేను చూడలేను, నీకు నువ్వు చూడలేవు. సో నీకు నువ్వు ఎలా కనిపిస్తావు? మళ్ళా ఇప్పుడేమో టెక్నాలజీ వచ్చింది కాబట్టి, తెలివి ఎక్కువైంది కాబట్టి, ఇంకా డ్రాయింగ్ ఇవన్నీ అన్నీ కాసేపు ఇవన్నీ ఏమి లేవనుకోండి, మరి దేవుణ్ణి ఫైండ్ అవుట్ చేయడం అంటే మామూలు విషయం అయింది. సో నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం చెప్తున్నా. మళ్ళీ ఎంత రీసెర్చ్లు చేస్తే మరి చెప్తున్నాను అనుకుంటున్నారు, నవ్వినట్లు ఉంటుంది. కానీ దీనికి నేను చాలా కష్టపడ్డా. అట్లా ఇక డ్రాయింగ్ వేస్తే ఇక అన్ని కలర్లు ఎంత కష్టపడితే వాడేస్తే అప్పుడు నీ ఇది వస్తుంది. ఇంకట్లా ఇంకంత కష్టపడ్డం ఎందుకు రా నాయనని అర్థం చూస్తారు కొంతమంది. ఇవన్నీ పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఆలోచిస్తే నీకు నువ్వే కనిపించవు, దేవుడు ఎట్లా కనిపిస్తాడు రా బాయ్? ఆ దేవుడు కూడా నీలో అంతర్లీనమై ఉన్నాడు. అందుకనే దేవుని తిట్టే కన్నా, దేవుని కొట్టే కన్నా, దేవుణ్ణి ఇది చేసే కన్నా ఎవరికి వారిని ఆరాధించుకోవాలి. అందుకే మరి ఎవరికి వారిని పూజించుకోవాలి, అప్పుడు దేవుని పూజించినట్లే. అట్లా గుడికి ఎందుకు పోవాలా అంటారా? మన ఇంట్లో ఒక పూజ చేస్తే మన కొంతే పాజిటివ్ ఎనర్జీ. గుడికి వెళ్తే అందరూ ఇప్పుడు చెడు కోరికలతో అయితే రారు కదా గుడికి. అందరూ పాజిటివ్ కోరికలతోనే, మంచి కోసమే, మంచి బ్రతకాలా, మంచిగా ఉండాలా, మంచి సంపాదించాలా, అంతా మంచి కోసమే. అంటే మొత్తం పాజిటివ్గా ఉంటుంది ఆడ. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్, ఇంకంతా పాజిటివ్గా ఉంటుంది. సో ఆరోగ్యం కాస్త మనం ఇంకా మొత్తం పాజిటివ్ కాబట్టి మొత్తం మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఇంకా గుళ్ళో కూడా ఇంకంతే ఉంటాయి కథ. ఆ విధంగా ఆయుష్ పెరిగిద్ది అన్నట్టు ఇది. మనం అప్పుడు పాజిటివ్గా థింక్ చేసుకొని, పాజిటివ్ చేసుకొని మన ఆరోగ్యం మనం మంచిగా చేసుకుంటాం, ప్రశాంతత అట్లా ఇట్లా ఆటోమేటిక్ అట్లా మారిపోతాం. అంతే తప్ప ఇంకా ఇంటికాడ ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇదవుతాం, తర్వాత మళ్ళీ కథ కంచికి ఇక మళ్ళీ కష్టాలు సుఖాలు మళ్ళీ కామన్గా థింక్ చేస్తూ ఉంటాం. ఇక మరి మనకు కనిపించినప్పుడు దేవుడు ఎట్లా కనిపిస్తాడు? దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ఇంకా 3 కళ్ళు, ఇది 3వ కన్నే. మరి మీరు చాలామంది ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు, ఏంది కదా? ఏదన్నా మర్చిపోయింది మరి ఎక్కడ కేంద్రీకరించి చూస్తారు? కళ్ళు మూసుకున్నాక 3వ కన్ను ఎక్కడ కనిపిస్తుంది? ప్రయోగాలు ఇదే. కళ్ళు మూసుకున్నాను, ఏదైనా ఎక్కడ మర్చిపోయినాను, ఎక్కడ దాకా గుర్తుందో అక్కడ వరకు గుర్తు చేసుకుంటాం. తర్వాత ఎక్కడో ఒక చోట కేంద్రీకరిస్తాం. ఆ కేంద్రీకరించేది ఇక్కడే కేంద్రీకరిస్తాం. ఇక్కడ కేంద్రీకరించి నేనైతే దాన్నే దివ్య దృష్టి అంటాను. మన పూర్వీకులు వాళ్ళు మంచిగా వాడుకున్నారు, మనం వాడట్లే. ప్రాక్టీస్ మీన్ పర్ఫెక్ట్. ఇదే
శక్తి పీఠాలన్నీ మన దగ్గరనే ఉన్నాయి. అవి మనం వాడుకుంటే మనం కూడా శక్తివంతులు అవుతాం. మరి దేవుడు సూపర్ కంప్యూటర్ కన్నా మనకే మంచి పవర్ ఇచ్చిండు. అది మనం వాడట్లే. అలానే శక్తి పీఠాలన్నీ మన దగ్గరనే ఉన్నాయి. సూపర్ కంప్యూటర్ మన దగ్గరనే ఉంది. అన్నీ మన దగ్గరనే ఉన్నాయి. ఎన్ని మన దగ్గర ఎందుకు ఉన్నాయి అంటున్నా. దేవుడు అమ్మ నాన్న రూపంలో మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మరి అమ్మ నాన్నల మాటలే మనం వినము. కనిపించిన దేవుని మాటలు మనం వింటామా? గట్ల వినమనే ఆడు మనతోనే ఉన్నాడు చూడు. మామూలు కాదు. అమ్మ నాన్న దూరంగా ఉంటారు చూడు. అమ్మ నాన్న వేరే కార్యక్రమం ఉంటుంది. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు మన దగ్గరనే, దెయ్యం మన దగ్గరనే. ఈ రెండింటిని మళ్ళా మేమున్నాము, మా మాట వింటే విను, లేకపోతే లేదు. మరి మనకు వేరే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా ఫ్రీడమ్ నాదే. అవి రెండు నాలోనే ఉంటాయి. అంటే 3 ఆత్మలు, 2 కళ్ళు ఉన్నాయి, 3వ కన్ను కూడా ఉంది. దాంతో చూస్తావా, ఈ 2 కళ్ళతో చూస్తావా, నీ ఇష్టం. అలానే శక్తి పీఠాలన్నీ నా దగ్గరనే ఉన్నాయి. ఆయన వాడతావా వాడకపోతావా నీ ఇష్టం. మా దేవుడు మామూలు తెలుగులోడు కాదు. నాకు అప్పుడు అనిపించింది అన్నీ నా దగ్గరనే ఉన్నాయి. ఏ అమ్మాయి ఇవన్నీ శక్తి లేదు, ఏం లేదు అనుకున్నా. చిన్నప్పుడు మనం చదువుతూ ఉంటాంగా, శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేమని. దీనికి నేను కొత్త నిర్వచనం ఎలా తయారు చేశానంటే, శక్తిని సృష్టించగలము, నాశనం చేయగలము. కానీ చాలామంది శక్తిని అంతం చేయలేమని అంటూ ఉంటారు. ఇది నాకు అప్పుడు ఆ థియరీ రాంగ్ అనిపించింది. నా రీసెర్చ్లో రాంగ్ అని తేలింది. మరి అలా అనుకుంటే శక్తి ఒకదాని నుంచి ఒక దాంట్లో వెళ్తుంది. మరి అది ఖరాబ్ చేసినప్పుడు ఖరాబ్ అయిపోతుంది. అంటే శక్తిని నాశనం చేస్తున్నాం కదా. మళ్ళీ క్రియేటివిటీ చేసి మళ్ళీ దాన్ని బాగు చేసి ఇది చేస్తే మళ్ళీ శక్తి మనమే ఉన్నాము, చచ్చిపోతాము, మళ్ళీ బతుకుతాము. మళ్ళా కానీ ఫస్ట్ నుంచి వెళ్తామా, లేదా ఇక్కడ దాకా పుట్టాను, ఇక్కడ దాకా చనిపోయినా కదా అనేసి మళ్ళీ అక్కడ నుంచి జీవితం అయితే స్టార్ట్ చేయట్లేగా మళ్ళా. అందుకే ఆ థియరీ రాంగ్ అంట. అన్నీ మనలోనే ఉన్నాయి అబ్బా. ఇప్పుడు దేవుడు దొరికిండ్రుగా, మరి ఇప్పుడు కొట్టండి తిట్టండి. దేవుడు దొరికిండ్రా లేదా? ఇంకా దేవుడిని ఇంక తొందరగా దొరకాలంటే పేరుకి అమ్మనాన్నలు పుడతాం. మరి అపనాలు పుట్టినప్పుడు కళ్ళు మ్యాచ్ కావు, కంటి రెటీనా మ్యాచ్ కాదు, ఫింగర్ ప్రింట్ మ్యాచ్, ఏది మ్యాచ్ కాదు. ఒక్క డిఎన్ఏ ఎందుకు మ్యాచ్ అవుతుంది? ఐడెంటిఫై కావాలి కాబట్టి. ఇప్పుడు నీ ఫోనే ఉంది. ఈ ఫోన్ ఎంతమంది తయారు చేశారో ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరుండి తయారు చేశారో, ముగ్గురు తయారు చేశారో ఎవరికి తెలియదు. కానీ దీంట్లో 2 విధాలుగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకటి ఐపీ అడ్రస్ ద్వారా, ఒకటి మెయిల్ ఐడి ద్వారా. సో దీంట్లో మనం వాడే కొన్ని ఐడీస్ ఉన్నాయి. ఫేస్బుక్, ఇక వాట్సాప్, ఇలా. సో అన్నిటికన్నా ఇక ఒక ఐపీని పట్టుకుంటే అయిపోద్ది కదా అనేసి ఇంకట్లా. అలానే ఇప్పుడు దీనికి ఒక పేరు పెడుతున్నారు. పేర్లు వేరు, ఐపీ వేరు, అట్లా. తర్వాత ఐపీని పట్టుకుంటే అది ఏ మోడలు, ఏ ఫోను, ఏ కంపెనీ అన్నీ వస్తాయి. అలానే మనం కూడా అంతే. వంశవృక్షం పడితే ఇక అందరు దొరుకుతారు. ఇక అందులో తప్పు రాసిన వాళ్ళు తప్పు రాస్తే ఏం చేయలేం, కరెక్ట్ రాస్తే కరెక్ట్. అంతే కదా. మంచి చెడు ఎందుకున్నాయి గింతకి, తప్పు ఒప్పులు ఉన్నాయి కూడా ఇంత. అందుకే ప్రతిదీ 2 ఎందుకున్నాయి గింతకి. ఇట్లా దేవుణ్ణి దొరకబట్టాలంటే ఇట్లే. ఎట్లా? ఫస్ట్ అమ్మ నాన్నలు ఎలాగొచ్చిండ్రు, వాళ్ళు ఎలా పుట్టిర్రు, వాళ్ళు ఎలా పుడితే ఎండ్ ఆఫ్ ది డే దేవుడి నుంచి వచ్చిన వాళ్ళమైనా ఉండాలి, లేదా దేవుడు క్రియేట్ చేసింది అయినా ఉండాలి. వీడి తప్ప ఇంకా 2 ఆన్సర్లు, 2 క్వశ్చన్లు అయితే ఉండవు. సరే మీరే ఉండండి, వీళ్ళిద్దరు ఎలా వచ్చారో ఆలోచించండి. నేనే ఉన్నాను, మా అమ్మ నాన్నలు ఎలాగొచ్చారు, వీళ్ళు వచ్చారంటే వాళ్ళిద్దరు ఉండాలి. గట్లా
అప్పుడు అమ్మ ఇన్ని రోజులు తెలియక మస్తు బాధపడ్డానే అనుకున్నా. అందుకే సంతోషమైన మన నుంచే, బాధ అయినా మన నుంచే, అన్నీ మన నుంచే. ఇంకా వేరే పక్కనోడి దగ్గర నుంచి అయితే ఏం కాదు. పక్కనోడి నుంచి మనకి ఎందుకు వస్తుందంటే అతనికి మనం ఇక భరోసా ఇవ్వడం, లేదా అతను కట్టలేకపోతే మనం కడతాం, గిట్లా గట్లా కొన్ని కొన్ని ఇక షూరిటీలు మనం ఉంటాం కదా. ఈ విధంగా మన కష్టాలు అంటే ఆ కష్టాలను మనమే తెచ్చుకుంటాం. ఏది ఏమైనా అన్నీ మనమే తెచ్చుకుంటాం. అందుకనే ఇక అందుకే ఎలాగుండాలో అలాగుండాలి. ఉన్నది కొందకి జిందకి. అందుకనే దేవుడు ఏం చెప్తాడు, అన్నీ వామ్మో మామూలు తెలివాడు కాదు దేవుడు. నాకైతే అనిపించింది ఎందుకరా నాయన అనేసి. చాలామంది ఇది కలియుగంరా నాయన అనుకుంటారు. కలియుగమని కాదు, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మన కళ్ళతో కలియుగం అయితే కలియుగం, లేదా అన్ని యుగాలు మంచిగా అనిపిస్తుంది నా దృష్టిలో అయితే. ఏదైనా పరిస్థితులను బట్టే కదా మనం బతికేది. అట్లా ఇక సడన్గా పుట్టుకొని పోతే ఎవరేం చేస్తారు? మరి గదే రహస్యం అనేది. ఇంకా అది తెలిస్తే భూమి పడుతుందా? సాగకపోతే, అందుకనే ఒక మనిషి చంపకపోతే ఉన్నంతకాలం ఉండి చనిపోతారు. కానీ కొంతమంది, చాలామంది సమస్యల్ని పరిష్కరించలేక, ఏం చేయలేక, ఇది చేయలేక లాస్ట్కి ముందు చనిపోతున్నారు. నువ్వు ముందు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు చనిపోకపోయినా టైం వస్తే నువ్వే పోతావు. సో టైం వచ్చే వరకు హ్యాపీగా ఎంజాయ్గా బతకాల. సో దేవునికి లోబడి, నువ్వు దేవునికి లోబడ్డా టైం వస్తే పోతావు, దేవునికి లోబడకపోయినా టైం వస్తే పోతావు ఖచ్చితంగా. సో అందుకనే మరి మనకి ప్రాణం ఇచ్చి, మనకి ప్రత్యేకంగా ఐడెంటిటీ ఇచ్చి, అన్నీ ఇచ్చి అన్నమాట. మరి ఇంత చేసినాక, ఇంత ఇచ్చినాక దేవునికి మనం రుణపడి ఉండాలి కదా. దేవుడు ఏం చెప్పిండు, ఉన్నంతకాలం మంచిగా ఉంటాను ఆయన, నలుగురికి మంచి సహాయం చేయి, నీకు చేయాలనిపిస్తే చేయి, లేకపోతే లేదు. అది కూడా బలవంతమేం లేదు, మనలోనే ఉంటాడు. పోయి చేయరా బాబు అని నెట్టడు. దెయ్యం కూడా మనలోనే ఉంటుంది. వెళ్ళిపోయి ఉరక ఆ తప్పు చేయరన్నా అని చెప్పదు. చూడండి, అక్కడ రెండిటికి మళ్ళీ మనం ఉంటాం. అలాగని మనం గుడ్డికి పోయి చెయ్యం. మ్యాక్సిమం అంతరాత్మను అడుగుతాము, లేదా ఆలోచిస్తాము. ఆలోచించి అడుగేస్తాము. ఆలోచించుకోకుండా అయితే చేయం. మ్యాక్సిమం ఆలోచించకుండా చేయాల్సిన పనులు ఏంటి, మన జ్ఞానజ్యోతి వెలగనప్పుడు, అంటే పుట్టినప్పుడు ఏది మంచి, ఏది చెడు, లేదా ఏది కాలుద్ది, ఏది కాలదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, అది చిన్నప్పుడు మనకంతటా మనం ఊహించనంత, అంటే ఆలోచించనంత వరకే అది ఇన్ కేస్ ఆఫ్ అనమాట. అంతవరకు దేవుడు, మీరు నమ్మితే నమ్మరు, అట్లా ఆ విధంగా సేవ చేస్తాడు. ఆ 5 years ఎప్పుడైతే మనంతటా మనం ఆలోచిస్తూ ఉంటామో దేవుడు మన లోనికి వెళ్ళిపోతాడు, ఇంకా బయట ఉంటాడుగా. అలా దేవుడు ఆ 5 years, పుట్టినప్పుడు 5 years దేవుని రూపంలో అండ్ అమ్మనాల రూపంలో మనం ఇదైపోతాం. ఇంకా దేవుణ్ణి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంకొకటి చెప్తా. మంచి కంటేనేమో నా కొడుకు నా కూతురు అంటారు, ఇదే అమ్మ నాన్నలు. కర్మగాలి ఇప్పుడు దేవుడు మంచిగా ఐడెంటిఫై తొందరగా దొరుకుతాడు. కుంటోడు కానీ, గుడ్డోడు కానీ, ఇజ్రాజు కానీ పుడితే ఎవరి మీద నెడతారు? దేవుడు మిన్నట్టెత్తారు. మరి ఎవరు కలవమన్నారు? దేవుడు ఏమన్నా కలవమన్నారా? లేదు కదా. పోనీ ఆ అమ్మాయి కానీ, ఆ అబ్బాయి కానీ, కుంటోడు కానీ, గుడ్డోడు కానీ, ఇజ్రాజు కానీ, వీళ్ళు ఏమన్నా నన్ను కను నాన్న, నన్ను కను అమ్మ, నన్ను కను నాన్న, నన్ను కను అమ్మ, నాకు ప్రాణం పోయింది అని ఎవరన్నా చెప్పిండ్రా? మంచిగా పుడితేనేమో నా కొడుకు నా కూతురు అంటారు. అదే చెడ్డగా పుట్టిరనుకో. అందుకే ఇజ్రాస్ కానీ, కుంటోలు గుడ్డోలు కానీ, మీరు సమాజం మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, ప్రైవేటు కానీ, ఒకరిని వేరే వాళ్ళు నిందించడం కానీ చేయకండి. మీకన్నిటి కారణం అందుకనే కదా
అమ్మ నాన్నలు దేవుడితో సమానం అంటారు. ముందు ఈ దేవుళ్ళని భరతం పట్టండి. అర్థమైందా? ఈ దేవుళ్ళని భరతం పడితేనే అసలైన దేవుడు దొరుకుతాడు. మరి నీ నల్లనే దొరకబట్ట దేవుడిని. తర్వాత ఇక నాకు మార్పు చెందిన, సరే ఏ తల్లో కన్నది. మీరు ఎవరైనా చనిపోయే ముందు ఒకటి గుర్తుంచుకోండి, ఎలాగో దేవుడు మనకి చెప్పడు. సో ఎటు నుంచి ఎటు సాగు వస్తుందో తెలియదు. సో అదర్వైజ్ మనం ఉన్నంతకాలం మంచిగా బతకాల. నేను కూడా మీలాగే నేను కూడా ఎన్నో కష్టాలు అనుభవించిన. కృష్ణాజీకి నాకు ఒకటే తేడా, కృష్ణ ఆయన దేవుడు, సో ఆయన కథ వేరు. కానీ అతనికి మేనమామ గండం ఉండే, నాకు అదొక్కటి లేదు. ఎందుకు లేదంటే మా తాతకి కొడుకులు పుట్టలేదు, ఇక అందుకే నాకు ఆ గండం లేదు, ఏం లేదు. గది లెక్క. ఇంత తెలివిగా ఎందుకు ఆలోచించానంటే, మరి నా దేశానికి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ఏది ఇవ్వకపోయినా ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తోచిన దాంట్లో నేను జ్ఞానాన్ని పంచుదామని. జ్ఞానం ఎప్పుడు నా దగ్గర ఉంటే బాగోదు కదా అని నా వంతు నేను నా ఊహ వచ్చినప్పటి నుంచి పంచుతూనే వస్తున్నా. జ్ఞానాన్ని, ధనాన్ని, ఇక సహాయాన్ని, ఇంకా అలా చెప్పి చేయకూడదు. నేను మ్యాక్సిమం ఎవరికి కూడా చెప్పి చేయను. కానీ వాళ్ళంతడు వాళ్ళు అస్తమానం చెప్తా ఉంటే రంగాల్లో దిగుతా. అంతవరకు ఇక అది చేసి మర్చిపోయినట్టు నేను ఎందుకంటే నా బుర్రలో ఎప్పుడూ క్లీన్గా ఉంచుతూ ఉంటా అసలు ఎప్పుడు ఇక. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం టక్కున లాక్కొత్తా. నాది మర్చిపోయినట్లే ఉంటాను, బట్ ఇక అట్లా నాకు నచ్చిన విధంగా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదు. మన దేవుడు అనేవాడు చెప్పాడు అసలు. అది చెప్తే మళ్ళీ భూమి పుట్టదు చూడు, భూమి పట్టదు. అందరు సాగకుండా బతికే ఉన్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇక అడవి ఉండదు, నీళ్ళు ఉండవు, ఏముంది, ఇవన్నీ అంతా చూడు, అంతా నాశనం చేస్తాం ఇక. అందుకని ఇక అన్నమాట. అందుకే మీరు ఎప్పుడైనా కష్టం వచ్చిన సావకండి. సచ్చి సాధించేది ఏం లేదు. ఆ దేవుడిని మనలోనే ఉంటాడు, కానీ మనం వాడుకోవాలి దేవుడిని మంచిగా. దెయ్యాన్ని వాడుకున్నారు అనుకో, ఇది తొందరగా సాగు దగ్గర తీసుకుపోతుంది. దీన్ని వాడుకోకండి. వాడితే దేవుడినే వాడాలా, దేవుణ్ణి ఆరాధించాలా. దెయ్యం బుద్ధులు వేరు, దేవుడి బుద్ధులు వేరు. ఇక 2 కళ్ళు ఉన్నాయి. మూడో కన్ను ఏంటంటే, మూడో కన్ను ఎప్పుడు వాడుతాము? ఇప్పుడు ఒక ప్రదేశం చూసి వచ్చినాము, ఈ 2 కళ్ళతోనే చూస్తాము. కానీ ఏదైనా మర్చిపోయినప్పుడు కానీ మనం ఓన్లీ ఫాస్ట్ని వరకే వాడుతున్నాం. ఫ్యూచర్ని వాడే టెక్నాలజీని మనం కోల్పోయినాం. ఒకప్పుడు మన పూర్వీకులు ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నమాట. వాటిని ఆ మూడు విధాలుగా వాళ్ళు దివ్య దృష్టితో చూసిండ్రు. అందుకనే కింద ఉన్న వాళ్ళు పైన నవగ్రహాలు ఎట్లా కనిపెట్టారు? ఓం అనే విశ్వంలో ఓం అనే శబ్దం ఉంది. అందుకనే ఓం నమ శివాయ ప్రతి దాని ఫస్ట్ ఓం 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 ఎందుకు వస్తుంది? ఆ విశ్వంలో మనం ఉన్నాము. మరి విశ్వం అంతా ఏమనే శబ్దం ఉంది? ఓం అనే శబ్దంలో మనం ఉన్నాము. అది అవన్నీ ఉంటేనే మనం ఉన్నాం. మనం ఉంటే అవి లేవు. మరి పంచభూతాలు అవి ఉంటేనే మనం బతుకుతున్నాం. మనం ఉంటే అవి లేవు కదా. సో భగవంతుడు సమస్తాన్ని సృష్టించినాక మనల్ని పుట్టించిండ్రు. అది మన దగ్గరనే కాపీ కొట్టిండ్రు మిగతా వాళ్ళందరూ. అందుకనే నా భారతదేశానికి నేను ఏం సలహా ఇస్తున్నానంటే, ఇక దేవుణ్ణి ఫైండ్ అవుట్ చేసిన, అలానే వీలైతే చెప్తాను, కాకపోతే వద్దులే అది చెప్పకపోవడం మంచిది. ఈజీగా చనిపోవడం ఎలాగో అది కూడా రీసెర్చ్ చేసిన, ఫైండ్ అవుట్ చేసిన. కానీ అందుకనే అది చెప్పే కన్నా ఇది చెప్తున్నాను. మీరు తొందరగా చచ్చిపోవాలనుకున్నా అది ఇది చెప్తున్నాను, అదైతే చెప్పను. అది ఇక ఎంత మీరు అడిగినా చెప్పను. అది ఇక చెప్పకపోవడమే బెటరు.
మరి నా వల్ల అప్పుడు ఎవరన్నా ఒకరు చనిపోయింటారు అనుకో, సావు ఈజీగానే ఉంటుంది, కానీ అలా చేయడం పద్ధతి కాదు. ఇలా అందుకని మీరు ఇలా ఆలోచించండి. ఏ తల్లి కన్నదో 9 నెలలు, మరి ఆ 9 నెలలు నువ్వు మోస్తే తెలుస్తుంది. మరి ఆమె ఒక 9 నెలలే మోస్తుంది, మరి మనిషి ఎంత కష్టపడితే ఆమె 9 నెలలు మోస్తుంది. కొందరు 1 మంత్, కొందరు 2 మంత్స్, కొందరు సంవత్సరం. మగోడి కష్టం మగోడికే తెలుస్తుంది, ఆడదానికి తెలియదు. ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది. మగోళ్ళకి తెలిసిన ఎవరి కష్టాలు వాళ్ళకి, ఎవరి బాధలు వాళ్ళకి. నా కళ్ళతో చూడు మామ అంటారు, చూసినావా గట్ల. సో ఇప్పుడు దేవుడు దొరికిండు కదా. దేవుడు దొరకాలంటే తెలివి వచ్చినాక రీసెర్చ్లు చేయడమే. ఆ రీసెర్చ్ల్లో ఇది బెస్ట్ రీసెర్చ్. ఇలా ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా ఈజీ. దీనికి తప్ప నుంచి ఇంక వేరే విధంగా అయితే దొరకబట్టలేవు. ఇక దీనికన్నా బెస్ట్ మార్గాలు ఉన్నాయంటే ఇక మీరు కూడా వీడియో చేసి నాకు ట్యాగ్ చేయండి, లేదా నాకు సెండ్ చేయండి. ఇంతకన్నా బెస్ట్ మార్గం అయితే లేదని అనిపించిన. అవును, మళ్ళీ సమస్తంలో దేవుడు ఉన్నాడు. దేవుడు సమస్తంలో మన దగ్గరనే ఉంటాడు. మన దగ్గర ఉన్నాడని మనకు తెలిసింది, కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మన అమ్మనాల రూపంలో వాళ్ళు ఎలాగ వచ్చారు. సో ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఇది కాకపోతే 5 సంవత్సరాల్లో, 5 సంవత్సరాలు ఇది కాకపోతే పుట్టుకలోనే. మరి నువ్వు నీకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పిన, మంచిగా పుడితేనేమో నా కొడుకు నా కూతురు అంటారు, అంతే చెడ్డగా పుడితేనేమో దేవుడు అట్లా ఇచ్చిండ్రా మేమేం చేయము అంటారు. దేవుడు ఇస్తాడా? అప్పుడు మనం క్వశ్చన్ అయ్యాం కదా, మనకు తెలివి ఉంటాయి కదా. నేను మాత్రం నేను కొన్ని ప్రశ్నలు వేసిన అనుకో, ఇక అమ్మ నాన్నలంతా అగాధమే. ఇక చెప్తున్నాగా అగాధమే. ఇక లాస్ట్కి ఈయన ఎందుకు కన్నాను రా బాబు అనేటట్టుగా ఉంటుంది కథ. నిజంగా అరే ఈయన కనీ తప్పు చేసాను రా బాబు అనిపిస్తూ ఉంటుంది. అలానే నేను ధర్మంగానే ఉంటాను. కాకపోతే కొందరు విర్రవీగుతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ కోసము ఇంకా చాలా రీసెర్చ్లు చేసిన. అది నెక్స్ట్ ఇక దేవుని గురించి మాత్రమే కదా ఈ వీడియో. దేవుని గురించి వరకు మాట్లాడదాం. దేవుని దొరకబట్టే, దయ్యాన్ని దొరకబట్టిన, మూడో కంటిని దొరకబట్టిన, ఎలా బతకాలి ఏంది మనం అనుకునే కన్నా వాళ్ళే చెప్తా ఉంటారు. అబ్బా దేవుడు చెప్తూనే ఉంటుంది, దయ్యం చెప్తూనే ఉంటుంది. మూడో కన్ను దిక్కు చూసి చాలామంది దిక్కు చూసి తెలియక వేరే లాగా వెళ్తూ ఉంటారు. దిక్కు చూసి కూడా మన దగ్గరనే ఉంటుంది. అన్నీ మన దగ్గరనే ఉంటాయి. అబ్బా మనం వాడుకోవడమే మనది. వాడుకోవడం కూడా రాకపోతారా, వాడుకోవడం రాలని వాళ్ళే ముందుగా చనిపోతున్నారు, లేదా కొందరిని చంపబడుతున్నారు. అట్లా ఇది చాలా తప్పు. దయచేసి ఎవరిని చంపకండి. ఇంకెవరి టైం వాడు పోతూనే ఉంటాడు. చంపి నువ్వేం సాధిస్తావు? ఏదో ఒకరోజు నువ్వు పోతావు, పోనీ ఆయన చంపుతావు, నువ్వు ఎక్కువ కాలం బతుకుతావా? బతకవు. సో అవసరమా? నేను ఫస్ట్ ఎవరినో కాదు, మా నాన్నే చంపేటోడిని. మళ్ళీ తర్వాత ఆలోచించిన, ఆయన చంపుతాం, ఆడిపోతాడు, నన్ను జైలుకు పోతారు, జైలుకు తోలుతారు, ఎన్ని సంవత్సరాలు ఉంచుతారో తెలియదు. నాకు ఈ దుస్థితులు అవసరమా? అది అందుకని ఏదైనా చేసేటప్పుడు ఆలోచించండి. అట్లీస్ట్ 5 నిమిషాలు. మన ధర్మంలో కూడా ఉంది, ఏదన్నా పని చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. ఆలోచించడం అంటే ఏంది? అక్కడ టైం కొద్దిగా ఆగుతుంది, ఆపుతాం ఆ పనిది, టక్కున పోయి చేయం. ఆ ఆలోచన బట్టి అప్పుడు చేయాలన్నా వద్దు ఆలోచన వస్తుంది, ఎలా చేయాలి ఏంది ఆలోచన వస్తుంది, ఆ విధంగా నడుచుకుంటాం. అందుకనే ఇక ఆలస్యం అమృతం విషం. కొన్ని సందర్భాల్లో ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే ఇంకా విషం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేయకూడదు. అట్లా అది చాలామంది చనిపోయేటప్పుడు వాళ్ళు ఆగి ఆలోచిస్తే ఎవరు సావరు. వాళ్ళు ఆగకపోవడం, లేదా ముందుగా ప్రిపేర్ అయిపోతారు. ఎవరు వచ్చి అడ్డుకుంటారు, ఇదంటారు ఆదుకుంటారని వాళ్ళు ముందుగా ఫిక్స్ అయిపోయి ఇక మందు గిందు ఏదో లేదా అట్లా దీంట్లో కలిపి ఇది చేసేస్తారు.
కానీ వాళ్ళకి బతకాలనిపిస్తుంది ఎప్పుడు ప్రాణం పోయే దగ్గరలో, అప్పుడు ఎవడు కాపాడలేడు. ఇంకా వాడిని కాపాడాలంటే ఇంకా ఆ దేవుడే. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో వాడిలోనే ఉంటాడు. చూస్తూనే ఉంటాడు దేవుడు కూడా. ఏమంటాడు లాస్ట్కి, నేనేమో సామన్నాను రా బాయ్ అంటాడు. ఆ దెయ్యం కూడా, అరే నేనేమో సామన్నాను అంటాడు. సరే మా ఇద్దరికి మేమిద్దరం చెప్దామని చెప్పినామనుకుందాం, సావు సావు అన్నాం అనుకున్నాం. మరి నువ్వు వేరే ఉన్నావు కదరా, పేరుకి మేమిద్దరం ఉన్నాము, మరి మాతోనే నువ్వు ఉన్నావు కదా, నీ మైండ్ సెట్ ఏమైంది అని ప్రశ్నిస్తే మనం తలకాయ ఏడబెట్టాలో అర్థం కాదు. ఏమంటారు? అమ్మ అప్పుడు అనిపించింది, అమ్మో దేవుడా నీకు దండంరా నాయన, దండంరా నాయన అనిపించింది. ఇక అందుకని వాడిని కొట్టలేము. కొట్టిన మనకి అంటే మనల్ని మనం కొట్టినట్టు అవుతుంది, తిట్టినా మనకు మనం తిట్టినట్టు అవుతుంది. అందుకని చాలామంది చెప్పే ముందు నీది నువ్వు చూసుకోరా బాబు అంటారు. నా లెక్క వేరు, నా ప్రపంచం వేరు, నా కథ వేరు. దయచేసి కామెంట్లు చేసే ముందు మీకు మీరు థింక్ చేసుకున్నాం. ఒకరిని కామెంట్ చేస్తే ఏమొస్తుంది ఆలోచించండి. నేను ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఇక చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు, సో దేవుణ్ణి తిట్టేటోళ్ళు ఉంటారు, దేవుణ్ణి కొడదామని వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ కోసం అందరి కోసము ఫైండ్ అవుట్ చేశాను. ఈ విధంగా అయితేనే దొరుకుతాడు దేవుడు. ఇంకా వేరే విధాలుగా అయితే మీకు దొరకడు. వాడు దొరకబట్టేది ఏంది, ముందు మీకు మీరు దొరకబట్టండి చూద్దాం. ఎవరికి వాడిని దొరకబట్టడమే కష్టము. మరి ఇంకా ఆడెట్లా దొరుకుతాడు? ఆడు మన నీ అంతరాత్మలో ఉంటాడు, మరి ఎట్లా దొరుకుతాడు? ఇప్పుడు అర్థమైందా? మరి ఇవన్నీ ఇక్కడ నుంచి ఇంకన్నీ శక్తిపీఠాలున్నాయి, మనం వాడడానికి అంతే తేడా. అన్నీ మన దగ్గరనే ఉన్నాయి. అలా ఇదండి కథ, దేవుని రహస్యం, మన రహస్యం. అట్లా ఇది కాకుండా చాలామంది మనం వేరే జీవి నుంచి వచ్చామంటారు. అట్లా రాలే, మన నుంచి మనం ఏళ్ళు వేసామే. సైంటిస్టులు కూడా తప్పు చెప్తున్నారు ఈ విషయాల్లో. మళ్ళా కోతి నుంచి వస్తే కోతులే ఉన్నాయి, మనకు మనమే. సింపాంజీ వస్తే సింపాంజీ మనకు మనమే ఉన్నాం. ఏ జీవికి ఆ జీవికి ఎవల్యూషన్ అంటే, ఏ జీవికి ఆ జీవి రూపాంతరం చెందింది, అభివృద్ధి చెందింది అంతే. ఒక జీవి నుంచి ఒక జీవి రాలేదు. మరి మన పూర్వీకులు ఒక మాటలో చెప్పాలంటే దేవుని గురించి కాబట్టి ఇది కూడా యాడ్ చేసేస్తా మ్యాక్సిమం. ఎందుకంటే నాది వీడియోస్ కొంచెం తింటే ఒకేసారి వింటే ఒకేసారి వినాలన్నట్టు ఉంటుంది. అలానే మీరు సినిమా అనుకోండి, లేదా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనుకోండి. ఎందుకంటే వీడియో చేయాలంటే టైం కేటాయించాలబ్బా. నేను మాత్రం డబ్బుల కోసం చేయట్లే. సో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అన్ని కథ కార్యక్రమాలు అది మీ ఇష్టానుసారానికి వదిలేస్తున్నాను. నాకు తోచింది ఒకటే, విజ్ఞానాన్ని పంచాలి. అది అందరు మంచిగా బతకాలి. అందరు పోయేటోళ్ళమే, ఇక్కడ ఎవరు ఇక ఉండరు. ఎవరి టైం వస్తాడు పోతాడు. అట్లా ఇప్పుడు ఇద్దరు అమ్మనాన్నలే, వీళ్ళ దగ్గరనే చూడండి. ఒకరు పోతే ఒకరు సరిపోవచ్చుగా, మళ్ళీ సావరు. ఎందుకు కావట్లే? అది లెక్క. అట్లా అని మన ఎంత సొంత తమ్ముడు ఉన్నా, సొంత అక్క ఉన్నా, మనం పోతే మనతో పోరు. బ్రతకాలని ఆశ ఉండాలబ్బా, నిజంగా ఖచ్చితంగా ఉండాలి. నేను కూడా ఫస్ట్ చనిపోదాం అనిపించింది, తర్వాత అబ్బో ఎలాగో ఎప్పుడో ఒకసారి ప్రాణం పోతుంది, అలాగని ముందు చావడం ఎందుకు రాబాయి అనుకున్నా. ఇక నేను అందుకే గురువుకు మించి గురువుగా కావాలనుకున్నా. గట్లనే చదివినా, గట్లనే ఉన్నా. ఇంటర్మీడియట్లో గోల్డ్ మెడలిస్ట్ అన్నారు, బీటెక్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ కొడదాం అనిపించింది. కానీ గురువు లేని విద్య కదా, అలానే డబ్బు లేని విద్య, అవన్నీ ఇక ఏం లేవు, ధనం లేదు, ఏం చేస్తాం. నాకు దేవుడు అన్నీ ఇచ్చిండో ఇవ్వలేదు తర్వాత సంగతి. అందరికి ఇస్తాడు దేవుడు, కానీ మనము వాటిని దొరకబట్టాం అంతే. దొరకబడితే అన్నీ దొరుకుతాయి, మనం ఇక ఫైండ్ అవుట్ చేయం కదా. ఫైండ్ అవుట్ చేసిన వాటిని వాడుకోవడం రావాలి.
వాటిని వాడుకోవడం రాకపోతే గంతే సంగతులు. డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయి కానీ ఇక ఇచ్చేటోళ్ళు కావాలా, పెట్టుబడి పెట్టేటోళ్ళు కావాలా, ఇక అన్ని రకరకాలు ఉంటాయి అబ్బా. అది లెక్క. ఇక ఎక్కడ ఆగిపోయింది? ఈ లమ్మనాల దగ్గర కదా. మరి వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు ముందు చనిపోతారు. మరి అతనితో ఇతను సరిపోవచ్చుగా, సావరు. ఎందుకంటే ఆశ, ఇంకొంచెం బతకాలి, లేదా ఏదంటే కారణాలు చెప్తారు. మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇదే అంటారు, అంతా అవుతుంది అట్లా. అందుకని అలాగని నేను సావమని కాదు అర్థము. ఇక నా గోల్ కూడా అదే కదా, సావకుండా ఉండాలనే కదా నా గోలు. సావు ఇప్పుడు దేవుడు అన్నీ చెప్తాడబ్బా, అదొక్కటే చెప్పడు. సావు ఒక్కటే అది చెప్పడు. అందుకనే మనం తొందరపడి మార్కులు తక్కువ వచ్చినాయో, లేదా జీవితం నాశనం అయిందో, వాడు మనల్ని మోసం చేసిండో, మనం మోసపోయినామో, గిట్లా గట్లా పరువు పోయిందనో, ఇది పోయిందనో, అది పోయిందనో, అసలు అన్నీ పరకబడకంటారా భయ్. అది ఎండ్ ఆఫ్ ది డే. అందుకనే ఎవడో చంపుతామన్నా కూడా భయపడకండి, అస్సలు భయపడకండి. సరే వాడు చంపేటప్పుడు నువ్వు చూస్తావు, అవసరమైతే తిరగబడు, వాడు చంపేలోకి నువ్వే చంపేయి, కథం. ఆత్మరక్షణ కోసం నేను చంపినా సారంటే అయిపోయా, గది లెక్క. అందుకనే మనకి ఎప్పుడో ఒకసారి మనం పోతామని మనకు తెలుసు. అలాంటప్పుడు ఎప్పుడో పోతామని తెలిసి కూడా అనుక్షణం భయపడము. కానీ ఎవడో ఒకడు వచ్చి మనం చంపుతామంటే ఎందుకు భయపడాలా? ఆయనకు అయ్యే చేతులు ఉన్నాయి, మనకు అయ్యే చేతులు ఉన్నాయి, అంతే. టైం కోసం వెయిట్ చేయాలి, కథం. గట్లా. సరే ఎవరో వాళ్ళ రౌడీగాళ్ళు ఎవరో వస్తారు, నువ్వు మనల్ని చంపేటప్పుడు మనం ఒక్కరిని చంపలేమా? గట్లా. అలా అబ్బా, అసలు జీవితాన్ని హ్యాపీగా ఇది చేసుకోవాలి. ఇక డబ్బు 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 అంటారు. చాలామంది చెప్పడానికి బాగుంటాయి ఇది అంటారు కదా, వీటికి ఒకటే చెప్తా. బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినాక నీతి, నిజాయితీ, లేదా నేను ఒక రీసెర్చ్ కనిపెట్టినాక అర్థమైంది. అది నేనే కాదు, దేవుళ్ళు అందరు చెప్పిపోయిండ్రు, మంచిగా బతకండి, మంచిగా ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మంచి సాయం చేయండి, వేరైతే జంతువులకు సాయం చేయండి, సమస్తాన్ని కాపాడండి, మంచిగా అందరు దేవుళ్ళు ఇక మనుషుల రూపంలో వచ్చి చెప్పి దగ్గరుండి వ్యవసాయం, సెక్స్ అన్నీ, ఆపరేషన్లు, ఇట్లా అట్లా, కళ్ళు పోతే ఏం చేయాలి, అన్నిటికీ అన్నీ తలకాయలు తీసి అదొక్కటి వాళ్ళు చెప్పారు. కానీ మనోళ్ళు అది నేర్చుకోలేకపోయారబ్బా. వినాయకుడికి మరి అక్కడే దొరుకుతారు దేవుళ్ళు అందరు, మన దేవుళ్ళు. దశావతారాలు చూడండి. టాపిక్ ఇక్కడది కదా, అమ్మనాల దగ్గర ఆగిపోయింది టాపిక్, దీంతో పాటు ఇక్కడది. ఇప్పుడు చాలామంది దశావతారాలనే చూస్తారు. 1 hour అయిపోయినా పర్వాలేదు చెప్పేస్తా, ఇది కూడా దశావతారాలు కాడే చూస్తారు. దశావతారాలు ఇంకొక అవతారం ఉంది, వినాయకుని అవతారం. ఇక్కడ దొరికిండ్రు నాకు, నా రీసెర్చ్లో తేలింది వీళ్ళ దగ్గర. వాళ్ళు దేవుళ్ళు మామూలుగా చెప్తున్నా కదా, మన దగ్గరనే ఉండి 3 చెరువు నీళ్ళు తాగిస్తారు వాళ్ళు, మనతోనే ఉండి మనల్ని ఇది చేస్తారు. అందుకనే నేను వీళ్ళ రహస్యముని ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే, దశావతారాల్లో వాళ్ళకి మనకి బుద్ధి చెప్పారు అప్పుడే. ఇప్పుడు 3 వంతులు నీరు ఉంది, 1 వంతు భూభాగం ఉంది చూడండి. మీరు ఆ దశావతారాలు రాక్షసుల్ని చంపడానికి వరకే అనేసి మీరు అనుకుంటారు, అక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఇంకా రెండు వైపులు, ఇంకా మొత్తం 3 వైపులు, మొత్తం 4 వైపులు, 4 వైపులు మనం ఆలోచించాము. మనం ఒకవైపు ఆలోచిస్తాం, రాక్షసులు అలాగున్నారు, అలా చంపుకోవడానికి ఆ అవతారాలు ఎత్తారు అనేసి తెలుస్తుంది. అది కాదు, అది పెద్ద బయోవారు. ఆ బయోవారు మన దేవుళ్ళు ముందే చెప్పిండ్రు. ఆ బయోవారు ఏంటంటే, ఎగ్జాంపుల్గా వినాయకుడు స్వామి తర్వాత, వినాయకుడి దేవుని గురించి తర్వాత చెప్తాను. ఆ బయోవారు ఎగ్జాంపుల్గా మత్స్య అవతారం చూడండి. శ్రీకృష్ణజీ ఇక మత్స్య అవతారంకి వెళ్ళినప్పుడు
ఆ రాక్షసుని చంపుతాడు. మీరు అది వారికి ఆలోచిస్తారు. మరి మత్స్యావతారంలో దేవుడు ఉన్నప్పుడు మరి 3 వంతులు నీరు, 1 వంతు భూభాగము. మరి చేపలను మనం తినేస్తే ఆ నీటిని మరి నీళ్ళు 3 వంతులుగా ఆ నీటిలో ఉండే సూక్ష్మజీవుల్ని చెత్త చెదరాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు తింటారు? అట్లీస్ట్ నా ముఖాన్ని చూసన్నా, నన్ను చూసన్నా ఆ చేపల్ని వాటిని అన్నిటిని ఆటి బ్రతుకులను ఆటి బతికిస్తారుగా అనేసి దేవుడు మనకి ఒక బయోవార్ లాగా చూపించిండు. మరి మనకు కూడా మన తిండి విధానం అన్నీ మార్చిండ్రు. కానీ మనం మంచి చెడే కావాలని ఆ చేపలను తింటామంటే మరి 3 వంతుల నీరుని ఎవరు క్లీన్ చేస్తారు? ఇదొకట. అంటే రాక్షసుని చంపిండ్రు. అండ్ మనకేంటి, ఈ సృష్టి మంచిగా ఉండాలంటే వేటి పని అవి చేయాలి. మనం ఏం చేస్తున్నాం, వాటిని చంపి తినేస్తామంటే అవి వాటి జీవరాశులు తగ్గుతాయి. ఇప్పుడు తినేది తక్కువ, చంపేది ఎక్కువ. మనం ప్లాస్టిక్ వాడకం వల్ల ఇంకా విషవాయువు లేదా మళ్ళీ కెమికల్స్, మనం ఇప్పుడు ఈజీ కోసము అన్ని ఫ్యాక్టరీలు ఎన్ని మొత్తంగా విషం మొత్తం ఇంకా నీటిలో కలుషితమయ్యి మొత్తం ఏడకపోతే సముద్రంలో పోతుంది. సముద్రం పోయినాక సముద్రంలో మనం చూస్తున్నామా ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయో. తిని చంపడం వేరు, తినకోకుండా చావడం వేరు. ఇక చూడు ఎంత నాశనం చేస్తున్నా. ఆ విధంగా దేవుణ్ణి లక్ష్యం ఏంది, నా మొహం చూసన్న చేపల్ని వీటిని వదిలేస్తారేమో అని అనుకున్నాడు. అట్లా వదలట్లే. 1, 2 గ్రాసులను చంపిండు ఒకటి. నెక్స్ట్ ఈ విధంగా ఇంకా మూడో విధానంగా ఏంటంటే, మనమైతే క్లీన్ చేయలేము. వీలైతే వాళ్ళ పని వాళ్ళు చేయాలి అన్నట్టు మన పని మనం చేస్తాం. నెక్స్ట్ వాటిని మనం దేవుని లెక్క కాపాడుతాం. మరి అంతే కదా. మరి మనల్ని కాపాడడం కోసం ఆ రాక్షసుని దేవుడు వచ్చి దేవుని రూపంలో వచ్చి అని చంపించాం. మరి అతను చంపడం వల్ల కదా మనం మంచుకున్నాం కదా. మరి హెడ్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరిగి ఇప్పుడు ఇట్లానే వరాహ రూపంలో కూడా చూడండి. ఇప్పుడు డ్రైనేజీలు దాంట్లో క్లీన్ చేస్తున్నాం. దాంట్లో ఉన్న ఈ సూక్ష్మజీవులు లేకపోతే దాంట్లో ఉన్న ఏదో మనమైతే తినట్లేదు, మనమైతే చేయట్లేదు. సో పందుల పని ఏంది, వాటి పని అంతే అలా. సో ఎవరి పని వాళ్ళకి ఉత్తమం, ఎవరి పని వాళ్ళకి గొప్ప, ఎవరి కథ వాళ్ళకి ఇది అన్నమాట. సో 10 అవతారాల్లో మనకి నేర్పింది ఏంటంటే ఇది లెక్క. వీలైతే పూజించు, వీలైతే వదిలేయి, వీలైతే కథ. అది వినాయకుడి దగ్గర ఏంటంటే మరి ఇక్కడ దొరకరు. ఇక్కడ దేవుని గురించి చంపడం వరకే అవతారం ఎత్తినట్టు మనం భావిస్తాం. అది కష్టం. 2 అయిపోయినాయి, 3వది ఇదే. అది నీ 3వ దాన్ని ఏ విధంగా ఆలోచించాలంటే హెడ్ ట్రాన్స్ఫర్ జరిగిందని నేను ఎందుకు నమ్ముతా. మరి చేప తలకాయ ఎలా వచ్చింది? మరి చేప తలకాయ వచ్చినంత మాత్రాన మనం మొత్తం చేపలాగా మారిపోవచ్చు కదా. మన చేతులు కాళ్ళు ఉంటున్నాయి కదా. అక్కడ నాకు డౌట్ కొట్టింది. అలానే వినాయకుడి దగ్గర కూడా అట్లనే జరిగింది. మరి పార్వతీదేవి ప్రాణం పోస్తుంది, శక్తులు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. లాస్ట్కి శివుడికి మరి వినాయకుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినాక అప్పటికి ఇప్పటికి చూడండి, అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న టెక్నాలజీ చూడండి. ఏదన్నా పర్టికులర్ టైం వరకే మనం బతుకుతాం. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందండి, ఇదిగో నా చెయ్యి ఇక్కడ నుజ్జు అయిపోయింది. నుజ్జు అయిపోయిందంటే నుజ్జు కాని చోట కట్ చేస్తారు. సో శివుడు ఏం చేసిండ్రు, మరి బల్లానికి మరి కత్తితో నరకలేదు కదా. కత్తితో నరుకుంటే షార్ప్గా తెగిపోయి ఉండేది. అండ్ బల్లానికి బలైనప్పుడు ఇట్లా మూడు విధాలుగా పోయినప్పుడు ఆయన తల ఆయనకు పెడితే పిచ్చోడు కావచ్చు. ఇక ఏదో మరి ఒక ఇనుమే ఉంది, నుద్దు చేసి మంచిగా అతికించుకోమను, అతికించలేము. ప్రాపర్ కట్ చేస్తేనే ఏదైనా. అలానే అందుకనే ఇక వాళ్ళకి ఆ టెక్నాలజీ ఉంది, బతికిచ్చేది ఉంది కాబట్టి వాళ్ళకి ఆ టెక్నాలజీతో బతికిచ్చుంటే ఇప్పుడు మనమే ఉన్నాము. టయాన్ని బట్టే తర్వాత ఎవరు బతికించలేరు. అది దేవుడు కూడా అంతే.
అంతెందుకు దేవుడు మనలోనే ఉన్నాడు, ఏం చేస్తాడు. సో అప్పుడు కూడా అంతే, వాళ్ళు ఏం చేశారు, ఇక ఏ జంతువు ముందు కనిపిస్తే ఆ జంతువు పిల్ల తలకాయని అంటే తలని తీసుకురమ్మంటారు. అంటే ఆ తలని కూడా షార్ప్ కట్ చేసి పట్టుకొస్తారు వీళ్ళు. ఆ జంతువు తల షార్ప్ కట్ చేసి తీసుకొచ్చి వీళ్ళకున్న సైన్స్ అండ్ వీళ్ళకున్న శక్తులను బట్టి, అప్పుడు మంత్రతంత్ర యాంత్రిక అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా బతికించారు. ఇప్పుడు మనం కూడా వాడుతూనే ఉన్నాం, అప్పటికి ఇప్పటికీ సేమ్, కాకపోతే యుగాలే మారినాయి, అంతే తేడా. అంతే, మనం మంచిగా ఉంటే ఇది కూడా మనం మంచి యుగంగా చెప్పుకోవచ్చు. మనం మారి దేవుని పైన నెట్టేస్తాను. కలియుగం అంట, శ్రీకృష్ణుడు అవతారం సాధించినప్పటి నుంచే కలియుగం కదా. కొంతకాలం ఇప్పుడు ఆ కలియుగం అయినా కానీ ఇంతకాలం వరకు నాకు ఇప్పుడు 33 సంవత్సరాలు. మరి 33 సంవత్సరాలు అంటే దరిదాపు మధ్య సంవత్సరాల వరకు అంటే మొత్తం కలియుగమే. కాకపోతే రాజకీయంగానే ఏదైనా కొంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దరిద్రం తయారైంది. అంటే ఎవరు మారిండ్రు? మనుషులు మారిండ్రు. ఎవరికి దేవుడు అయితే మంచిగా చెప్తుంది ఎప్పటికీ కూడా. అందుకే సనాతన ధర్మం ఎప్పటికీ ఇది కాదు, ఎప్పటికీ కాదు, ఇక ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఇక పాతగా అయితే ఉండదు. ఆ విధంగా ఇక వినాయకుడిని బతికిస్తారబ్బా. అది అప్పుడు అర్థమైంది. మరి దేవుళ్ళకైనా కూడా, మరి దేవుళ్ళు రాక్షసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చంపబడ్డారు. మరి చంపినాక మళ్ళీ బతికిండ్రా? చూడండి, అట్లా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి బతికిచ్చిండ్రు. ఎందుకు? లోక కళ్యాణం కోసం. మరి అదే, మరి ఆయన్ని బతికించినందుకే కదా ఇప్పుడు ఇక మహాభారతాన్ని రాస్తాడు. ఇక చూడండి, నేను గణేశుని ఎందుకు పూజిస్తారా అనుకుంటా ఉండే. అమ్మా సరేలే అండి, నేనైతే మొత్తానికైతే ఎవరిని ఇక నాలో ఉన్న దేవుణ్ణి మాత్రమే పూజించుకున్నాను, ఇంకా అందరినీ పూజించలే. సో తర్వాత ఊహ తెలిసినప్పుడు మనకు అందరు కావాలి, శక్తి కావాలి, నాలెడ్జ్ కావాలి, అన్నీ కావాలనుకున్నా. ఇక అంతా అనుకునే కన్నా సంపాదించుకున్నాలే, ఒక్కడు జాలి అనిపించింది. మనం జీవించడానికి లేదా మనం మంచిగా బతకడానికి మన ఒక్క దేవుళ్ళని అన్నీ ఉన్నాయి. ఇంకా అందరినీ చెప్తామే మనం. అయినా వాళ్ళ ప్రత్యేకంగా మనము ఒకరు వచ్చి చెప్తే నమ్మాం కదా. వాళ్ళు 11 విధాలుగా వచ్చి చెప్పిండ్రు. అన్ని విధాలుగా వచ్చి చెప్పినా బుద్ధి సిగ్గు మనకు ఉండాలి. అది అలా నాకు అప్పుడు అనిపించింది. మన సైంటిస్టులు కూడా తలకాయ మార్చుదామని చేస్తున్నారు, కానీ సాహసం కావాలి. మళ్ళా నేను చెప్పేది ఒకటి చెబుదామని, అటు ప్రాణం అటే పోయిందనుకో ఆడికి మన బతకాడు ఇంకా. అందుకనే తెగింపు చేయట్లే. లేకపోతే జంతువుల మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అది మిస్టేక్ అయితే పిచ్చిగా మారిపోతారు. ఇక సింక్ అన్నీ సెట్ అవ్వాలి, అన్నీ సెట్ అయితేనే కానీ ఇది కాదు. ఇక ముగించే విధంగా ఏంటంటే, దయచేసి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇజ్రాసు మీ కారణానికి అమనాలే కారణం, అంతేగాని మన రామాయణం మహాభారతం ప్రకారంగా మీరేమో శిఖండి గురించి ఆలోచిస్తారు. అక్కడ లోక కళ్యాణం కోసం శిఖండిగా ఒక అవతారం ఎత్తాడు. మరి శిఖండి ఒకరే కానీ అందరైతే కాదు కదా. మరి మీరు ఇక్కడ మరి అందరు ఇదైనప్పుడు గవర్నమెంట్ మీద, పబ్లిక్ మీద, ఇవన్నిటి మీద మరి మీరు ఎందుకు ఇదవుతున్నారు? మీరు బుద్ధి చెప్పాల్సింది మీ అమ్మ నాన్నలకి. అది కుంటివారు, గుడ్డివారు ఎవరైతే ఏముంది, మరి వాళ్ళు పోనీ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే పిల్లవాడిని అనుకుందాం, నేను మా నాన్న ప్రశ్నిస్తున్నాను, నేను కుంటోని అనుకుందాం, నేను ప్రశ్నిస్తున్నా, నాన్న మరి అంటే ఈడేమంటాడు, తప్పు ఇతందే, ఇతను కలిస్తేనే
ఇతని స్పెరం మంచిగా ఉంటేనే మంచి పిల్లలు పుడతారు, అదర్వైజ్ అట్లా లాస్ట్కి అపనంగా ఉన్నది ఎవరు? దేవుడు. దేవుడి మీద చెప్పిస్తారు అలా. అందుకనే దేవుణ్ణి దొరకబట్టండి, మంచిగా బతకండి, ఒకళ్ళ మీద నిందలు వేసుకోకండి. ఒకరిని నాకు వీడి వల్లే ఇట్లా, ఆడి వల్లే అట్లా అనేసి ఎప్పుడు అనుకోకండి. అలా అనుకుంటే మనకన్నా నీచమైన వాళ్ళు, మనకన్నా నికృష్టమైన వాళ్ళు, మనకన్నా తెలివి తక్కువ వాళ్ళు మరొకటి ఉండరు. నాకే తెలివి ఉందని కాదు, నాకు దేవుడు ఇచ్చిన తెలివిలో నా తెలివిని నేను కొత్త పంచుదాం అనుకుంటున్నాను. అట్లా ఈ విధంగా తప్ప దేవుణ్ణి దొరకబట్టాలంటే ఇంకే విధంగా ప్రయత్నించలేము, ఏ విధంగా కనిపించలేడు. అందుకనే దేవుణ్ణి దొరకబట్టాలంటే మనకు ముందు మనం ప్రశ్నించుకోవాలి, మనకు మనం ఎందుకు కనిపించట్లేదు అది. అలా ఇవన్నీ మనం వస్తువుల్లో మనం కనిపెట్టిన వస్తువుల్లో మనం చూసుకుంటున్నాం తప్ప ఇవన్నీ లేకపోతే నీటిలో కూడా కనిపించాం, నీటిలో కూడా మసకగా కనిపిస్తాం, క్లారిటీగా అయితే కనిపించాం. అది అందుకనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కోడిని కోసి కోడికి పెడితే తినేస్తుంది. ఎందుకు తింటుంది? పక్క కోడి ఎలాగుంటుందో తెలుసు. ఈ కోడి నేనే కోడిని, నేను అది తను నేను మనం జంతువులు కాబట్టి మనం ఈజీగా నేను అతన్ని చూస్తాను, అతను నన్ను చూస్తాడు. కానీ నాలేక ఆయన ఉన్నాడు, ఆయనలేక నేనున్నాడు మనం నిర్ణయించలేము కదా. మనం ఇప్పుడు అద్దాల్లో చూసి మన లేక తను ఉన్నాడు కదా, తన లేక మనం ఉన్నాం కదా అంటే ఒక రూపమే కదా అని మనం నిర్ధారించుకున్నాం. జంతువులు అట్లా కాదు కదా. అద్దంలో చూస్తేనే ఇక ఈడవడ్రా బాబు అని వాటికి పొడుచుకుని చచ్చిన ఈ జంతువులు ఉన్నాయి. పిచ్చుకలు చూడండి, అద్దంలో చూసి పొడిచి అట్లానే తేనెటీగలు చూడండి. అలా కొన్ని ఇక ఘోరంగా ఇక ఉన్నాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నాను, దేవుని దొరకబట్టడంలో ఎనీవే చెప్పిన వరకు అయితే చెప్పిన. మీరు కూడా అవసరమైతే ప్రయత్నించండి దేవుని దొరకబట్టడంలో. ఇంతే, అన్నీ మన దగ్గరనే ఉన్నాయి, అన్నీ మనమే కారణం. పిల్లలు మంచిగా పుట్టాలన్నా మంచిగా పుట్టకూడదన్నా అన్నిటికీ కారణం మనమే. అలా ఇంతకన్నా ఎవరు దయచేసి అందరూ వీడియోని అయితే షేర్ చేయండి, కామెంట్లు అయితే పెట్టకండి. ఎందుకంటే అసలే గురువు లేకుండా ఇక ఇదైనా మనం. సో అందరి మెంటాలిటీస్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేను ఒక మంచి కోసమే ఈ వీడియో చేశాను, చెడు కోసమైనా అని కాదు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరిని కించపరచాలని అట్లాంటిది ఏం లేదు. ఇక అందరం కాకపోతే ఇక అలా ఎందుకు పుడుతున్నారంటే అది పేరెంట్స్ మిస్టేకే. ఇక వాళ్ళు కలిసేటప్పుడు బలహీనంగా ఉండడం, తాగి తొందరలు పడి ఇది చేసి అది చేసి అన్నమాట. అలానే తల్లి కూడా డ్రింకింగ్ అలవాటు, స్మోకింగ్ అలవాటు అట్లా ఉంటే ఇక చెప్పలేం. కొందరికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న మంచిగా పుట్టినరంటే అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు అందుట్లో ఏదో ఒక స్పెరం మంచి స్పెరమే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది కదా. అట్లా అది మంచిది అయి ఉంటే మంచిగా పుడతాం. ఇన్ కేస్ ఆఫ్ అది డిలిగేట్ అయితే మరి అందువల్లే కదా కొందరు పుట్టగానే కొంతకాలం మరి ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటేనే కదా మనం కొంతకాలం బతుకుతాం. లేకపోతే అది ఇమ్యూనిటీ ఆ స్పెరమే దాంట్లోనే ఆ డిఎన్ఏలోనే దమ్ము లేదు, ఏం లేదు అంటే ఆ విత్తనంలోనే ఏం లేదు. ఆ విత్తనంలో లేనప్పుడు మరి ఎట్లా? అందుకే చాలామంది పుట్టగానే జన్యులోపం వల్లే. జన్యులోపం ఎక్కడ జరుగుతుంది? తండ్రి దగ్గర జరుగుతుంది. అది తెలివిగలగా ఉన్నా తెలివి తక్కువగా ఉన్నా తండ్రే కారణం, తండ్రి తర్వాత తల్లి. అందుకే బోత్ ఆఫ్
ఇద్దరు మిస్టేక్ ఉంటుంది ఖచ్చితంగా. తల్లి కూడా మంచి ఫుడ్ మంచి అన్నీ తీసుకుంటే కవర్ అవుతుంది. కొందరేమో కవర్ చేయలేకపోతారు. సో దానివల్ల జన్యు మార్పిడి ఇది అవుతుంది. కొన్ని తల్లి కూడా కవర్ చేయలేకపోతుంది. ఎందుకు కవర్ చేయలేకపోతుంది అంటే వీడు అసలే నాసి రకము. నాసి రకానికి ఎంత కవర్ చేసినా కవర్ కాడు. అందుకే నేను సైంటిస్టులు చెప్తా ఉంటా, ఒక నాసి రక స్పెరం తీసుకొని ఉన్నతంగా ఇక ఇది చేయండి. ఇప్పుడు ఐవీఎఫ్ యూవీఎఫ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఇప్పుడు వచ్చినాయి. వెనకటికి మనం కుంతిదేవి దగ్గర చూసుకోండి, 100 మంది నెల కన్నది. అంటే టెస్ట్ బేబీస్ ఇప్పటి నుంచి కదా, అప్పటి నుంచే ఉన్నాయి. అంటే చూడండి దేవుళ్ళు ఎట్లున్నారు. అంటే అప్పుడు కాలంలో చూడు మామూలుగా. అందుకనే మన దేవుళ్ళు మామూలు కాదు, గ్రహాంతవాసులు కూడా మన వాళ్ళే. అసలు మీరు నమ్మితే నమ్మరు. ఇక మనతోనే ఉండి మనకంటేనే మనకే పుడుతున్నట్టు ఉంటుంది కథ. అందుకనే ఇంక వాళ్ళు కూడా ఎంత మనతో ఉన్నా ధర్మంగా ఉండి ధర్మంగా ముగించరా నాయన. వీలైతే నలుగురికి సహాయం చేయి, లేదంటే మూసుకొని ఉండు. ఇట్లా గట్లా అవన్నీ ఇది చెప్పిండ్రు. గంతలో కొన్ని నీతులు నేను చెప్తున్నాను. సో దేవుణ్ణి దొరకబట్టి మంచిగా జీవించండి. ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతకండి. అట్లా నాలాగైతే మీరు బతకకపోదురేమో. భర్త అమ్మ చచ్చిపోయింది, 4 కాళ్ళతో ఉన్నప్పుడు అమ్మ ఎలాగ ఉంటుందో తెలియదు. అట్లా నాన్న ఉన్నా కానీ రెండో పెళ్లి చేసుకున్నాడు, జిందగీ బతికిండు. ఇప్పుడు నా ఆస్తులు మొత్తం నాకు ఇచ్చేయమంటే ఇవ్వట్లే. ఆయన తాతల ఆస్తులు నాకు రావాలి, ఇవ్వట్లే. చూడండి, నేను అందుకనే వీళ్ళు భరతం పట్టిన రీసెర్చ్ చేసి ఈయన లాక్కుంటే కుక్క బతికే వాళ్ళ పని. లాక్కుంటే కథమే, ఇక బతకలేడు. అందుకనే 18 సంవత్సరాలు నిండేదాకా ప్రతి అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, సంపాదించుకోకుండా. తర్వాత కొడుకు కూతురు ఆస్తి ఇప్పుడు ఇద్దరికి సమానం కాబట్టి అట్లా. అందుకనే దయచేసి రెండో పెళ్ళిళ్ళు చేసుకోకండి. చేసుకొని మేము ముందు వాళ్ళని నాశనం చేయకండి. ఆస్తి మొత్తం ఇచ్చేసి మీరు 2 పిల్లలు చేసుకోండి, 3 పిల్లలు చేసుకోండి, ఎన్ని పిల్లలను చేసుకోండి. అట్లా దయచేసి మరి ఎందుకు ప్రాణం పోతారు, ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇది కదా దేవుడు కనమని చెప్పాడు, మేము కనమని చెప్పాము. మరి ఎందుకు ఎట్లా చేస్తారు? అందుకనే పిల్లల్ని పెంచేటట్టయితేనే కనండి, లేదా పిల్లల్ని మంచిగా 5 years అన్న. ఇప్పుడు పిల్లలకి ఏం అవసరం లేదు. దేవుడు ఇచ్చిన ప్రకారంగా పందెం కోడిని మేపినట్లు మేపాలి 5 సంవత్సరాలు. అట్లా మేపట్లే. కనీసం మంచిగా కందామనే ఆలోచనలే ఉండట్లేదు చాలామంది పేరెంట్స్కి. ఈ అందరం వాళ్ళు ముందు వాళ్ళని చూసి నేర్చుకున్నారు కదా. తేడా పుట్టినోడుకు దేని ముందు తోసే వాడే తప్పు అంటారు. ఇక వాడితే తప్పు అంటారు. ఆ విధంగా వీళ్ళు బతికిపోతున్నారు. ఇక నుంచి అర్థమైంది కదా, కుంటోడు గుడ్డోడు అట్లా ఎలా జన్యు లోపాలు పుడితే అది తండ్రే కారణం. తండ్రి తర్వాత తల్లి, ఇద్దరిని ఒక్క వాయేస్తే అప్పుడు ఇప్పుడు దేవుడు మేము చెప్తారు. అప్పుడు దేవుడు బయటకు వస్తాడు, తగలేదు మాత్రం వీళ్ళకే దెబ్బలు చెప్పేది దేవుడు మేము చెప్తారు. ఆ దేవుళ్ళు ఎవరు? వీళ్ళే కదా. అమ్మ 4 రూపాయలు ఉండేది వీళ్ళే కదా. ఒక్క దరి వేస్తే అప్పుడు ఎవరికైనా దెబ్బే దేవుడు అంట. అది అంతవరకు వినరు వీళ్ళు. అది లెక్క. అందుకనే మనకు టైం వస్తుంది. చిన్నపిల్లలకు ఉన్నప్పుడేమో సతాయిస్తారు కొంచెం. మన టైం, అందుకే ప్రతి కుక్కకి టైం వస్తుంది అంటారు. అట్లానే మనకు టైం వస్తుంది, అప్పుడు మనం చూసుకోవాలి. అది ఇంకా అవన్నీ లాక్కుంటే అందుకే చెప్తున్నాను, చాలామందికి తాతల ఆస్తులు ఉంటాయనే గ్యారంటీ లేదు. సో ఉన్న వాళ్ళైతే జాగ్రత్త పడండి. అట్లా వీళ్ళు మన ఆస్తుల్ని ఉంచుకొని మనకే ఫుడ్ పెట్టి మళ్ళీ గొప్పలు చెప్తూ ఉంటారు అన్నమాట. ఎవడు కనమన్నాడు? కానీ ఇట్లా నీతులు చెప్తూ ఉంటారు. మన కనమన్నాము, కొన్ని దేవుడు కలిసి పిల్లలు కంటాడు, ఒక ప్రాణానికి ప్రాణం పోయమని చెప్పిండ్రా? దేవుడు ఏం చెప్పడే. వీళ్ళు స్వార్థం అంతే. ఒకవేళ ఈ ఆస్తికి వారసుడును లేదా
మీ ముసలోళ్ళు అయితే చూడాలను సంథింగ్ స్వార్థమే. అందుకే ఈ పద్మవ్యూహాలు ఎవరు తప్పించుకోరు. ఇప్పుడు నేను అన్నాను, నేను ఇంత ఐక్యూగా ఉన్నానంటే నాకు పుట్టబోయే పిల్లలు కూడా అంత ఐక్యూగానే ఉంటారు. అట్లా. సో నేనైతే అట్లేముండదు. నా కొడుకు కూతుర్లు ఒకవేళ నేను కంటే 18 సంవత్సరాల దాకా నేను ఇదవుతా. తర్వాత వాళ్ళకి మొహం మీద అడుగుతాను, ఇట్లా ఎదుగరా తాతలు వచ్చిన ఆస్తి తీసేసుకుంటావా, తీసేసుకో, లేకపోతే నువ్వు తీసుకునేంత వరకు నేను కాపాడుతాను, తర్వాత ఇచ్చేస్తాను అంటాను. అంతే. అంతేగాని ఇక ధర్మానికి కట్టుబడి ఉంటా. ఇప్పుడు ఇంత ఇలాగున్నా కాబట్టి నాకే ధర్మం కట్టుబడి ఉన్నా కాబట్టి అధర్మం నాకే ఇదవుతుంది. అందుకనే నేను కూడా కౌరవులు పాండవులు యుద్ధం లెక్క పందెలు వేయడం మొదలుపెట్టిన. మా ఊళ్ళో అయితే ఈ గొడవలు ఎందుకు, అది నాదని పలికితే నాకు ఇచ్చేయండి, మా నాన్నదని పలికితే మా నాన్నకి ఇచ్చేయండి. ఇల్లు పొలాలు, దాంతోపాటు మీ ఇల్లు పొలాలు ఆడబెట్టాల. మా నాన్న తరపున ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఆయనకి వెళ్ళి ఉండండి, నా తరపున ఎంతమంది సపోర్ట్ చేస్తారో నా దగ్గర రండి. వాళ్ళ దగ్గర వచ్చిందంతా వీళ్ళకి పంచుతా, నాతో ఉన్న వాళ్ళకి. దెబ్బకి ఒక్కళ్ళు వస్తే ఒట్టు. ఇలాంటి పెద్ద వాళ్ళు ఉంటారు, ఇలాంటి తండ్రులు ఉంటారు. అందుకనే ఇక నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, దేశాన్ని అన్నిటినీ నాశనం చేసేది వీళ్ళే. అమ్మదన రూపంలో అందరు వీళ్ళే నాశనం చేస్తున్నారు. వ్యవసాయమైనా అన్నీ నాశనం చేసేది వీళ్ళే, ఎవరో కాదు. మరి మతాలు మారేది ఎవరబ్బా? వీళ్ళే. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే మతాలు మారుతున్నారు. మరి తప్పని తెలిసి మళ్ళీ దీనికి వస్తున్నారా? రావట్లే. మళ్ళా అవసరమైతే ఇంకొక మతాన్ని మారుతాడు తప్ప దీనికి రాడు. మళ్ళా ఇవన్నిటికీ ఆన్సర్ ఏంటంటే అన్నం పెట్టడం మానేయాలి. ఇప్పుడు నేను అదే గోల్లో ఉన్నా. కొంచెం బలవంతుడు అయిపోయి మొత్తం లాక్కొని చెప్పినట్టు వింటే కొన్ని రోజులు బతుకుతాడు. లేకపోతే మనకు పెట్టి వీళ్ళు భూముల్ని ఖరాబ్ చేయడం, ఇక 6 నెలల పంటని మళ్ళా రీషెడ్యూల్ చేయట్లే. అంటే వాళ్ళు మాత్రం ఎక్కువ కాలం బతకాలా, మనం మాత్రం తొందర చచ్చిపోవాలి. అందుకనే కుంటోడైతే ఏంది, గుడ్డోడైతే ఏంది, రిజాస్ అయితే ఏంది, వాళ్ళు ఎట్లనే పుట్టని, మనకు అనవసరం. మన ఎంజాయ్ మనది, మన కథ మనది. ఆ ఎంజాయ్లో వచ్చిన వాళ్ళే మనం. అది అంతే తప్ప నుంచి. కానీ కావాలని శ్రద్ధగా కనేటోళ్ళు అయితే అన్ని సేఫ్టీలు పాటించి అప్పుడు పిల్లలకి అంటారు. వీళ్ళు అట్లా కాదు. మంచిగా పుడుతున్నాం, మంచిగా ఇక ఇది ఇంకొంత తేడా పుట్టినోడు తెలుస్తుంది ఆ బాధలు. చూడు, కళ్ళు ఉన్నోడికి ఒక బాధ. చూడు, మధ్యంతరం పోతే అనుకోవచ్చు, పుట్టుకతోనే ఇదైతే మధ్యంతరం వచ్చినాయి అనుకో, దానికి ఎవరికి వాడే బాధ్యుడు. కొందరు వేరే వాళ్ళ కళ్ళు పోతాయి, కొందరేమో వాళ్ళ కింద పడే వాళ్ళకి ఇదవుతాయి. అట్లా ఇదంతా అది. ఇంకా దీనన్నింటిని కలిపి విధి రాత అంటారు. ఇక ఏం చేస్తాం, ఎవరి బాధలు వాళ్ళే. సో ఎవరి బాధలు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకొని మీకు మీరే మందు పూసుకోండి. ఇక చేసేది ఏం లేదు. లేదంటే ఇక యుద్ధం చేయడమే. తల్లిదండ్రులైనా పర్వాలేదు, దేవుడైనా పర్వాలేదు, ఎవడైతే ఏంది మనకేంది. యుద్ధం చేయాలా, ప్రాణం ఉన్నంత వరకు మంచిగా బతకాల. అది లెక్క. సో ఈ విధంగా ఆలోచించండి, ఈ విధంగా దేవుని దొరకబట్టండి, ఈ విధంగా దెయ్యాన్ని దొరకబట్టండి, ఈ విధంగా మూడో కంటిని దొరకబట్టండి, ఈ విధంగా శక్తిపీఠాలని కనుగొనండి. వీలైతే ఆ శక్తిపీఠాలని వాడుకోండి. సరేనా? ఉంటాను. ఇక నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్పాను. వీలైతే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా? చిన్న మనసుతో పెద్ద మనసుతో అన్ని మనుషులతో నేను బాగుండాలి, మీరు బాగుండాలి. దయచేసి ఎలాంటి కామెంట్స్ అయితే చేయకండి. లైక్ అండ్ షేర్ చేయండి. అదే అట్లా. ఎందుకంటే గురువునికి మించి గురువుగా అనేసి నేను థింక్ చేసుకున్నా. నా మాటల్లో మ్యాక్సిమం తప్పైతే నేను మాట్లాడను అని చెక్ చేసుకొని మాట్లాడతా. పొరపాటుగా ఏదైనా అయితే పెద్ద మనసుతో క్షమించండి.
వీడియో లెంత్గా ఉందనేసి ఇది చేయకండి. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి వస్తుంది ఆలోచన, మూడు గీడు అన్నీ. ఇంకా మళ్ళా ఇక చేయాలన్నా ఇక ఆ ఓపిక, సహనం అన్నీ కావాలా. ఇంకది నేను అందుకనే వింటే ఒకేసారి వినాలి, తింటే ఒకేసారి తినాలి. కానీ అలా నా పాలసీలు, నా లెక్కలు వేరులే. ఎవరి లెక్కలు వేలు, ఎవరి పని అంతే కదా. ఇప్పుడు ఎవరి బ్లడ్ని బట్టి వాడికి రోగాలు వస్తాయి. ఎవరి కథ అందరికి ఒక ట్రీట్మెంట్ ఒకటిలాగా ఉండదు కదా. అట్లా నా ట్రీట్మెంట్ నాకు ఉంటుంది, ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. అది లెక్క. సరే ఉంటానండి. అందరికీ జై హింద్, జై శ్రీరామ్, జై భారత్. బాయ్ బాయ్. దేవుని గురించి అయిపోయింది. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. మళ్ళీ గంటలో కలుసుకుందాం.